హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఎంబీఏ జర్నీ. నేను లాస్ట్ వీడియోలో క్యాట్ జాట్ జీమాట్ ఎగ్జామ్స్ గురించి చెప్పాను. సో మీరు ఎంబీఏ చదవాలి, టాప్ కాలేజెస్లో చదవాలంటే ఈ ఎగ్జామ్స్ రాస్తే సరిపోద్దా అంటే కాదు, ఇంకా బోల్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దానికోసం ఈ పార్ట్ 2 వీడియో చేస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి స్నాప్. ఇది సింబోసిస్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి 1 అవర్ మాత్రమే ఉంటుంది. 1 అవర్ కాబట్టి ఇది కొంచెం చాలా స్పీడ్గా మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. కొంచెం ఇది మోడరేట్ లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది. స్నాప్ ఎగ్జామ్ కనుక రాసి మంచి స్కోర్ వస్తే మనకి ఎస్ఐబిఎం పూణే కాలేజ్ అండ్ ఎస్సీఎంహెచ్ఆర్డి కాలేజ్ వాళ్ళు మనకి యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఎన్మెట్. ఈ ఎగ్జామ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ లేవు అండ్ ఇయర్లీ 3 టైమ్స్ ఇచ్చుకోవచ్చు. 3 టైమ్స్ అంటే చూసుకోండి, మనం 3 టైమ్స్ కాబట్టి మనం ఈ 3 టైమ్స్లో ఏదో ఒక అటెంప్ట్లో మంచి స్కోర్ చేయడమా ఆలోచించండి. ఎన్మాట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇంగ్లీష్, మ్యాథ్స్, రీజనింగ్ మీద ఉంటుంది. ఈ ఎగ్జామ్ మరీ క్యాట్ ఎగ్జామ్స్ అంతా టఫ్ కాదు. అండ్ ఈ ఎన్మాట్ కనుక మనం మంచి స్కోర్తో క్లియర్ చేస్తే మనకి ఎన్మెన్స్ ముంబై కాలేజ్లో సీట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి సీమాట్. ఈ సీమాట్ అనేది 3 అవర్ బేస్డ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో జీకే అండ్ ఇన్నోవేషన్ సెక్షన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఈ ఎగ్జామ్ అనేది మోడరేట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మనం కనుక సీమాట్ మంచిగా క్లియర్ చేస్తే మనకి జేబీమ్స్, కేజీ సౌమ్య కాలేజెస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్జామ్ క్యాట్ కన్నా కొంచెం కాంపిటీషన్ లెవెల్లో తక్కువ. సో మనకి సీమాట్ క్లియర్ చేసి మంచి కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసి మ్యాట్. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జామ్స్ కన్నా ఇది బెస్ట్ ఎగ్జామ్, ఎందుకంటే ఇది ఇయర్లీ 4 టైమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయి, కానీ కంపేర్డ్ టు అదర్ ఎగ్జామ్స్తో ఇది ఈజీ. ఈ ఎగ్జామ్ మనం క్లియర్ చేస్తే మనకి మోస్ట్ ఆఫ్ యావరేజ్ కాలేజెస్ వస్తాయి. యావరేజ్ కాలేజెస్ అన్నానని డిసప్పాయింట్ అవ్వకండి, ఇవి కూడా మంచి కాలేజెస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, మీకు కనుక క్యాట్ ఎగ్జామ్ టఫ్ అనిపిస్తే మీరు స్నాప్ అండ్ ఎన్మాట్ ఎగ్జామ్స్ ట్రై చేయొచ్చు. మీరు మరీ తోపుగా ప్రిపేర్ అవ్వలేకపోయినా, యావరేజ్ లెవెల్లో ప్రిపేర్ అయినా మీ సీమాట్ కూడా ఇవ్వచ్చు. ఈ ప్రిపరేషన్లో ఇవాళ నాకు వద్దురా బాబు, నేను ఎంబీఏ చదువుతాను, ఏ కాలేజ్ అయినా కొద్దిగా పర్వాలేదు చదువుకుంటానంటే మ్యాట్ ఎగ్జామ్ ట్రై చేయండి. మరీ పర్వాలేదని ఏ కాలేజ్ ఉన్నా ఆ కాలేజ్ జాయిన్ అవ్వకండి. మ్యాట్ ఒకవేళ మీరు క్లియర్ చేసినా కూడా మీకు మంచి కాలేజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.